ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీ పురాణ పురుషోత్తమాయ నమః. శ్రీ శివమహాపురాణము రెండవదైన రుద్ర సంహిత. ఈ రుద్ర సంహితలోని ద్వితీయ ఖండము సతీఖండములోని 11, 12 అధ్యాయాలు మనం తెలుసుకుంటున్నాము. మొత్తం సతీఖండంలోని 5వ భాగం ఈరోజు తెలుసుకుంటాము. ఈ 11, 12 అధ్యాయాలలో దక్షుడు తపస్సు చేయటము, శివదేవి అతనికి వరములు ఇవ్వటము మనం తెలుసుకుంటాము. నారదుడు అడుగుతున్నాడు, పితృదేవా, దృఢమైన నిష్ఠతోటి ఉత్తమ వ్రతమును ఆచరించే దక్షుడు తపస్సు చేసి దేవితో ఏ వరము పొందాడు? దేవి ఏ విధముగా దక్షునకు పుత్రిక అయ్యింది అని. బ్రహ్మ చెప్తున్నాడు, నారదా, నీవు ధన్యుడవు. మునులందరితోటి కూడి ఈ ప్రసంగమును భక్తితో వినుము. నా ఆజ్ఞను శిరసావహించి ఎంతో ధీమంతుడైన మహాప్రజాపతి దక్షుడు క్షీరసాగర తటమునందు ఆసీనుడయ్యాడు. జగదంబను పుత్రికగా పొందాలి అనే కోరిక ప్రబలంగా ఆయన హృదయంలో ఉన్నది. ఆమెను ప్రత్యక్షముగా దర్శించాలి అనే ఆకాంక్షతో ఆ దేవిని తన హృదయ మందిరమున విరాజమానురాలను చేసి తపస్సు చేయసాగాడు. దక్షుడు మనస్సును సంయమనము చేసుకొని దృఢముగా కఠోర వ్రతము పాలించాడు. శౌచ సంతోషాది నియమములతో కూడినవాడై 3000 దివ్య సంవత్సరములు తపస్సు చేశాడు. ఒకప్పుడు జలమును త్రాగి ఉండేవాడు, మరొకప్పుడు వాయుభక్షణము చేసేవాడు, ఇంకొకప్పుడు సర్వదా ఉపవాసం ఉండేవాడు. భోజనము అను పేరుతో ఒకానొకప్పుడు ఎండిన ఆకులనే నమిలేవాడు. మునిశ్రేష్ఠ నారద, తరువాత యమ నియమాదులతో కూడి దక్షుడు జగదంబను పూజింపసాగాడు. అప్పుడు శివదేవి ఆయనకు ప్రత్యక్ష దర్శనాన్ని ప్రసాదించింది. జగన్మయి జగదంబ ప్రత్యక్ష దర్శనాన్ని పొంది దక్షుడు తన్ను తాను కృతకృత్యుడనైనానని అనుకున్నాడు. ఆ దేవి సింహము మీద ఆసీనురాలై కాళికాదేవిలా ఉన్నది. ఆమె శరీరకాంతి శ్యామలముగా, ముఖము ఎంతో మనోహరముగా ఉన్నది. 4 భుజములు కలిగి చేతులయందు వరద అభయ ఖడ్గములను నీల కమలమును ధరించి ఉన్నది. ఆమె ఆకారము ఎంతో మనోహరముగా ఉన్నది. నేత్రములు కొద్దిపాటి ఎర్రదనమును కలిగి ఉన్నాయి. విరబోసిన కేశములు ఎంతో సుందరముగా కనిపిస్తున్నాయి. ఉత్తమ ప్రభలతో ప్రకాశిస్తున్న ఆ జగదంబకు దక్షుడు సముచితముగా ప్రణమిల్లాడు. విచిత్ర వచనములతో ఆమెను స్తుతింపసాగాడు. దక్షుడు పలుకుతున్నాడు, జగదంబ, మహామాయ, జగదీశ్వరి, మహేశ్వరి, నీకు నమస్కారములు. మీరు నా మీద కృప చూపి తమ స్వరూపమును దర్శింపచేశారు. భగవతి, ఆద్యురాల, నా ఎడల ప్రసన్నురాలివి కమ్ము. ఓ శివరూపిణి, ప్రసన్నురాల వగము. భక్తవరదాయిని, ప్రసన్నురాల వగము. జగన్మాయ, నీకు నా నమస్కారములు. బ్రహ్మ చెప్తున్నాడు, మునేంద్ర, సంయమన చిత్తుడైన దక్షుడు ఈ విధముగా స్తుతించిన తరువాత మహేశ్వరీదేవి స్వయముగానే అతని అభిప్రాయమును తెలుసుకున్నది. అయినప్పటికీ ఆ దేవి అతనితో ఇలా పలికింది, దక్ష, నీ ఉత్తమ భక్తికి నేను ఎంతో సంతుష్టురాలయ్యాను. నీవు నీ మనస్సునందున్న వరమును అడుగుము, నీకు ఇవ్వరానిదేదీ లేదు. జగదంబ వచనములు విని ప్రజాపతి దక్షుడు ఎంతో ప్రసన్నుడయ్యాడు. ఆ తల్లికి పదే పదే ప్రణామమనరిస్తూ ఇలా పలికాడు, జగదంబ, మహామాయ, మీరు వరము ఇవ్వాలి అనుకుంటే నా మాటలను ఆలకించండి. ప్రసన్న చిత్తులై నా కోరికను సఫలము చెయ్యండి. నా స్వామి భగవంతుడైన శివుడే రుద్రనామమును ధరించి బ్రహ్మకు కుమారుడై అవతరించాడు. అది ఆయన పరమాత్మ అయిన శివుని పూర్ణ అవతారము. కానీ మీరు ఏ అవతారమును గ్రహించలేదు. ఆ స్వామికి పత్ని ఎవరవుతారు? కాబట్టి శివే, మీరు భూతలమున అవతరించి ఆ మహేశ్వరుని మీ రూపలావణ్యము చేత మోహింప చెయ్యండి. దేవి, మీరు తప్ప ఇతర స్త్రీలెవ్వరూ రుద్రదేవుని ఎప్పటికీ మోహింప చెయ్యలేరు. కాబట్టి మీరు నా కుమార్తెగా జన్మించి మహాదేవునికి పత్ని కండి. ఇట్లు సౌందర్య లీలతో
మీరు హరమోహినిని అంటే భగవంతుడకు శివుని మోహింపచేసేదానవు. హరమోహినివి కమ్ము దేవి, ఇదియే మీరు నాకు ఇచ్చే వరము. ఇది కేవలము నా స్వార్థపు విషయమని మీరు అనుకోవద్దు. నాతో కూడా సకల జగత్తుకు దీని వలన మేలు కలుగుతుంది. బ్రహ్మ విష్ణు శివుడు అందరిలోనూ బ్రహ్మ ప్రేరణ వలననే నేను ఇక్కడికి వచ్చాను. ప్రజాపతి అయిన దక్షుని మాటలు విని జగదంబ నవ్వింది. భగవంతుడకు శివుని తన మనసులో స్మరిస్తూ ఈ విధముగా చెప్తున్నది. నాయన ప్రజాపతి దక్ష, నేనొక ఉత్తమ విషయాన్ని చెప్తాను వినుము. నేను సత్యమునే చెప్తాను. నీ భక్తికి అత్యంత ప్రసన్నురాలనైనాను. నీవు కోరిన సంపూర్ణ మనోవాంఛిత వస్తువునివ్వడానికి ప్రయత్నురాలయ్యాను. దక్ష, నేను మహేశ్వరిని. నేను నీ భక్తికి అధీనురాలనై నీ భార్య గర్భమున పుత్రిక రూపములో అవతరిస్తాను. ఇందుకు సందేహం లేదు. అనగా నేను మిక్కిలి దుస్సహమైన తపస్సు చేసి మహాదేవుని వరమును పొంది ఆ స్వామికి పత్నిని అవటానికి ప్రయత్నిస్తాను. ఇది తప్ప ఇంకే ఉపాయము వలన కార్యము సిద్ధించదు. భగవంతుడైన సదాశివుడు సర్వదా నిర్వికారుడు. బ్రహ్మ విష్ణువు నిత్య పరిపూర్ణులై కూడా ఆ స్వామిని సేవిస్తారు. నేను సదా ఆ స్వామికి దాసిని, ప్రియురాలను. ప్రతి జన్మయందు నానా రూపములను ధరించు శంభుడే నా స్వామి అవుతాడు. భగవంతుడకు సదాశివుడు తానిచ్చిన వరప్రభావమునే బ్రహ్మ యొక్క భృకుటి నుండి రుద్రరూపమున అవతరించాడు. నేను కూడా ఆయన వరముతో ఆ స్వామి ఆదేశానుసారము భూలోకమున అవతరిస్తాను. నాయన, నీవు ఇప్పుడు నీ గృహమునకు వెళ్ళుము. ఈ కార్యమునందు నా దూతగా నాకు సహాయకురాలగు దానిని నేను తెలుసుకున్నాను. ఇప్పుడు శీఘ్రముగా నేను నీ పుత్రినై మహాదేవునకు పత్నిని అవుతాను. దక్షునితో ఉత్తమమైన ఈ వచనములు చెప్పి శివుని ఆజ్ఞను పొందిన దేవి తన మనస్సులో శివుని చరణారవిందములను చింతన చేస్తూ మరలా ఇట్లు చెప్పింది. ప్రజాపతి, నాది ఒక ప్రతిజ్ఞ ఉన్నది. నీవు దానిని ఎప్పుడూ మనస్సులో ఉంచుకో. నేను ఆ ప్రతిజ్ఞను నీకు వినిపిస్తాను. దీనిని నీవు సత్యమని నమ్ముము, మిథ్యయని భావించవద్దు. ఎప్పుడైనా నా ఎడల నీలో ఆదరభావము లోపించినచో నేను శరీరమును పరిత్యజిస్తాను, నా స్వరూపమందు లీనమవుతాను. అలా కానిచో ఇంకొక శరీరమును ధరిస్తాను. ఈ నా మాటలు సత్యము. ప్రతిసర్గము లేక కల్పమునందు నేను నీకీ వరము ఇచ్చాను. నేను నీ పుత్రికనై భగవంతుడకు శివునకు పత్నినవుతాను. ముఖ్య ప్రజాపతి అయిన దక్షునితో ఈ విధముగా చెప్పి మహేశ్వరీదేవి అతడు చూస్తూ ఉండగానే అదృశ్యురాలయ్యింది. దుర్గాదేవి అంతర్ధానమైన వెంటనే దక్షుడు కూడా తన ఆశ్రమమునకు తిరిగి వెళ్ళాడు. దేవి జగదంబిక నా పుత్రిక కాగలదు అని ఆలోచిస్తూ అతడు ఆనందిస్తూ ఉన్నాడని బ్రహ్మదేవుడు నారదునికి చెప్పాడని సౌనకాది మునులకు సూత మహర్షి చెప్పాడు. 11, 12 అధ్యాయములు సమాప్తము. 13వ అధ్యాయము గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం. సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు.